కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోంది. సర్వం కోల్పోయి ఆర్తనాదాలు చేస్తున్న జనానికి తామున్నామంటూ కదిలిస్తోంది. వరద సాయంగా ఏకంగా ₹1 కోటి ప్రకటించింది. ఇప్పటికే అధినేత వైఎస్ జగన్ బాధితులను నేరుగా కలిసి భరోసానిచ్చారు. ఇప్పుడు పార్టీ సైతం నిరాశ్రయులకు చేయూతనిస్తోంది. వరద బాధితులకు పాలు, ఆహార ప్యాకెట్లు అందజేస్తోంది. విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బాధితులకు ట్రాక్టర్లలో వాటర్ బాటిళ్లు, పాలు, ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సాయంతో వరద బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. భారీ వర్షాలకు ముంచేసిన వరదల దెబ్బకు విలవిల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే తన వంతుగా భారీ విరాళం ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరపున ₹1 కోటి విరాళాన్ని వైఎస్ జగన్ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని నాయకులకు వైఎస్ జగన్ చెప్పారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. వారికి ఎలాంటి సాయం అందడం లేదనే విషయాన్ని తాను గుర్తించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని, అయినా తమపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారాయన. విజయవాడలో వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోంది. 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను వైఎస్ఆర్సీపీ శ్రేణులు పంపిణీ చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ చేస్తున్న సాయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బెజవాడలో వరద ముంపులో ఉన్న బాధితులకు వైసీపీ పార్టీ అండగా నిలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం లేక, తిండి లేక, మంచినీళ్లు, పాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ అండగా ఉండేందుకు వైసీపీ పార్టీ పార్టీ తరఫున ప్రత్యేకంగా కార్యక్రమం చేస్తుంది. మంచినీరు ప్యాకెట్లు కావచ్చు, అలాగే పాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గడిచిన 4 రోజులుగా సింగర్ నగర్ కావచ్చు, మిగిలిన ముంపు ప్రాంతాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అంతంత మాత్రంగానే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయో అవి చాలా మంది వరకు కూడా బాధితులకు వెళ్తున్న పరిస్థితి లేదు. దీంతో వారంతా కూడా దాహంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకట్లేదు. ఇక చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకి పాలు దొరక్క అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పాలు అందుబాటులో ఉంచినప్పటికీ కూడా బ్లాక్ లో కూడా ₹100 పైబడి ఒక అర లీటర్ ప్యాకెట్ ను అమ్మిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను ఆదేశించారు. పార్టీ తరఫున బాధితులకు సహాయార్థంగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారందరికీ కూడా పాల ప్యాకెట్లు కావచ్చు, అలాగే వాటర్ ప్యాకెట్లను ప్రస్తుతం సప్లై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్టీఎస్ రోడ్లో ఇక్కడ భారీ ఏదైతే పాల వ్యాన్ ఉంటుందో పాల వ్యాన్ లో తీసుకొచ్చి ఇక్కడి నుంచి ట్రాక్టర్లలో ఎక్కించి వాటిని ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వారి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవన్నీ ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఎన్ని ఇస్తున్నారు సార్? సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరద ప్రాంత బాధితుల్ని పరామర్శించినప్పుడు వారి యొక్క ఆవేదన, వారి యొక్క బాధని వారు గమనించడం జరిగింది. ఆ దమేలా ₹1 కోటి విజయవాడ నగరానికి ₹1 కోటి వారి సొంత నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాని తరపున ఈరోజు పాలు దాదాపుగా 1,00,000 ప్యాకెట్ల పైన పాల ప్యాకెట్లు, 2 లక్షల పైన వాటర్ ప్యాకెట్లని ఈరోజు విజయవాడ నగరంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే ఆ దేవాలయాల ప్రసాదాలు, అదేవిధంగా డోనర్స్ ఇచ్చిన భోజన సదుపాయాలు అది ఎడ్జ్ వరకు తీసుకుని వదిలేస్తున్నాయి. సందుల్లో ఎవరికి కూడా ఇవ్వట్లా. ఈ రోజు మా పార్టీ క్యాడర్ ద్వారా చివరి ప్లేస్ వరకు పాలు, వాటర్ అందించాలని ఆ ధర్మేలా ఇవ్వడం జరుగుతుంది. గడిచిన 4 రోజులుగా వరదలో చిక్కుకున్న బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం చాలా అంతంత మాత్రంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితుల కోసం ₹1 కోటి ఏదైతే సహాయార్థం ప్రకటించారు, అందులో భాగంగానే ఆ సాయంలో భాగంగానే ఇప్పటికే పాల ప్యాకెట్లు అలాగే మంచినీరు ప్యాకెట్లను సప్లై చేస్తున్న పరిస్థితి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సార్ చెప్పండి, 4 రోజులుగా మీరు కూడా వరద ప్రాంతాల్లో చూశారు, అక్కడ పరిస్థితుల్ని ఇప్పుడు ఈ రోజు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ వరద ప్రకృతి ఎంత మనకి విపత్తు కలిగించిందో ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది. ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
మేము ఒక రాజకీయ పార్టీగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ₹1 కోటి విరాళం ఇచ్చి తక్షణ అవసరాలు ఏమున్నాయి అక్కడ వాటర్ కానీ పాలు కానీ రెండు కూడా ఇచ్చి ఆదుకోవాలి అని చెప్పని 16 డివిజన్లో 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వరద బాధితులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రకంగా అహర్నిశలు 3 రోజుల పాటు 3 పగళ్ళు 3 రాత్రులు ఇబ్బందుల్లో ఉండి వర్షంలో ఉండి కరెంటు లేక ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో పార్టీ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అందిస్తా ఉన్నాం. ప్రజలు ఆహారం కానీ నీరు అలాగే పాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వారికి పూర్తిగా ప్రభుత్వం నుంచి సహాయం అందట్లేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారికి అయితే అండగా నిలుస్తున్నామన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము అక్కడ పూర్తి స్థాయిలో నీళ్లున్న చోట కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాళ్ళకి అక్కడున్న ప్రజలకు కూడా సహాయం అందేలాగా ఏదైతే ట్రాక్టర్లు కావచ్చు, ఈ తరహాలో జేసీబీల సాయంతో ఈ మంచినీరు ప్యాకెట్లు కావచ్చు, అలాగే వాటర్ ఏదైతే పాల ప్యాకెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వారికి అందించేలాగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. బాధితులకు మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పి వైసీపీ పార్టీ కావచ్చు, వైసీపీ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.